మహాభారత యుద్ధం జరిగితే గనక నీ కుమారులతో సహా అందరూ మరణిస్తారని శ్రీకృష్ణుడు ముందే ద్రౌపదికి వివరించాడు. కానీ క్రోధంతో అవమాన భారంతో ఉన్నటువంటి ద్రౌపది ఆ విషయాల్ని పట్టించుకోకుండా యుద్ధానికే మొగ్గు చూపింది. ఫలితంగా 18వ రోజు రాత్రి తన కుమారులైనటువంటి ఉప పాండవుల్ని వదిలి శత్రుసేనుల దగ్గర నుంచి ఆయుధాలను తీసుకునే క్రమంలో పంచపాండవులతో పాటు ద్రౌపది కూడా వెళ్తుంది. ఆమెకు కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడి యొక్క మాటలు గుర్తుకు వస్తాయి. వచ్చి వెనక్కి వచ్చేస్తుంది. అప్పటికే అశ్వత్థామ ఉప పాండవులతో పాటు ద్రౌపది అన్న అయినటువంటి దృష్టద్యుమ్నుని కూడా చంపేస్తాడు. కానీ చెడు జరిగిపోయాక ఆలోచించి లాభం ఏమీ ఉండదు. కాబట్టి నిర్ణయం ముందే ఆలోచించి తీసుకోవాలని ద్రౌపది ఎంతగానో దుఃఖిస్తుంది. ధన్యవాదాలు.